సో గైస్ ఇవాళ అయితే మీటప్ పెట్టన్నా అని చెప్పి ఆల్రెడీ మార్నింగ్ 9-10కి ఆ టైంకి చెప్పాను అనమాట. AB1 బ్యాక్ సైడ్కి వచ్చేయమని చెప్పి. సో మీటప్ గురించి ఇప్పుడు టైం 1:15-1:20 అవుతుంది. సో ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. AB1 బ్యాక్ సైడ్కి రమ్మని చెప్పాను అనమాట. అంటే లాస్ట్ మినిట్లో ఎందుకు చెప్పానంటే అప్పుడైతే తక్కువ మంది వస్తారని చెప్పి అట్లా చెప్పినాను. ఎక్కువ మంది వస్తే మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారని చెప్పారు. అందుకనే లాస్ట్ మినిట్లో చెప్తున్నా. సో కంటిన్యూ చేద్దాం వీడియో అక్కడ. కావాలంటే మీరే ఎప్పుడన్నా డౌట్ వచ్చినా కూడా మీరు క్యాబిన్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అడిగినా వాళ్ళు చెప్తారు. చెప్పను అనే మాట అయితే వాళ్ళకి రాదు. అయితే తర్వాత రమ్మంటారు, ఇప్పుడు కొంచెం బిజీ అమ్మ తర్వాత రండి అంటారు, లేదంటే చెప్తారు. అంతేగాని చెప్పము ఏం చేస్తున్నారు అనుకుంటే ఇవన్నీ ఇక్కడ ఉండవు. సెకండ్ సెమ్లో ప్రొఫెషనల్ ఉంటుంది, థర్డ్ సెమ్ అంటే థర్డ్ సెమ్ సెకండ్ సెమ్ ప్రొఫెషనల్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తే అదే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఎఫెక్టివ్ ఉంటే సెకండ్ సెమ్లో ప్రొఫెషనల్ అవుతుంది. వాళ్ళు గ్రామర్ నుంచి నేర్చుకొని రావాలి అందరినీ. ఎగ్జామ్ ఫస్ట్ జూమ్ క్లాస్ మీకు డౌట్లు వస్తే వాళ్ళ వరకు జాయిన్ అవ్వకపోయినా అదేం కాదు, ఏం అవ్వదు కూడా. ఫస్ట్ ఏదో టఫ్గా తీసుకున్నట్టు అనిపించింది కానీ పోతుంటే అసలు మనల్ని ఎవరు పట్టించుకోరు, ఏం జరుగుతుందో అర్థం కాదు. గూగుల్ లెన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా నేర్చుకునేది ఫాస్ట్గా చెప్తానే ఉంటారు కానీ అది ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్ కూడా అలాగే చెప్పుంటారు కాపీ కొట్టి. పైథాన్ వాటికంటే ఇవే అవ్వదు, పాస్ అవ్వాలంటే పక్కా. అది మాత్రం సామ్సంగ్ అయితే సర్టిఫికెట్ సెర్చ్ కూడా చేయాలి, బాగా యూజ్ ఎక్కువ ఉంటుంది వాటి ద్వారా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడున్న ఒక్క సీనియర్ కూడా అవ్వదు. గిట్హబ్ ఓపెన్ అప్పుడు వైఫై రాదు. ప్రోటాన్ విపిన్ డౌన్లోడ్ చేద్దామని అది కూడా బ్లాక్ అయ్యేది. అసలు ఏది రాదు. మీకు ఇక్కడ ఓన్లీ వాట్సాప్ లేదంటే వాళ్ళు పెట్టి లింక్స్ ఓపెన్ కావడానికి లాగౌట్ అవుతుంది అంటున్నారు కదా. లాగిన్ అవ్వడానికి మొబైల్ డేటా ఆఫ్ చేసేసి వైఫైని ఆన్ చేసి అప్పుడు లాగిన్ నొక్కితే అవుతుంది. లేదంటే యువర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు సమ్ అదర్ అని అట్లా ఏదో ఓవర్ లిమిట్ దీంట్లో అయితే లాగౌట్ అవ్వాలి. ఈ బ్లాక్ నుంచి వెళ్ళిపోయి CV దగ్గర కనెక్ట్ అవ్వాలంటే లాగౌట్ అవ్వాలి. నీకు అవ్వలేదు మర్చిపోయావనుకో ఈవినింగ్ 5కి ఒకసారి రిఫ్రెష్ చేస్తావు మొత్తం, అప్పుడు మళ్ళీ నువ్వు ఫ్రెష్గా లాగిన్ వస్తుంది. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ డేకి 2 times రిఫ్రెష్ ఉంటుంది. కానీ మీరు కావాలని ట్రై చేయండి. ఎప్పుడన్నా క్లాస్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకో మీ ఫోన్ సిగ్నల్ బాగానే వస్తుంది. 10 మంది ఎక్స్ట్రా వచ్చి కూర్చున్నా అంటే అసలు సిగ్నల్ కాదు కదా, LT అని ఒకటి చూపిస్తుంది, అది ఇంకా రాదు. ఇంకా అంతే. మిడ్ నైట్ బాగా వస్తుంది, నిద్రపోవడం కూడా అయిపోద్ది. వచ్చారు కదా ఇంకా లేట్ నైట్ 12-1 అవుతుంది. ఓరియంటేషన్కి వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు మీరు? ఓరియంటేషన్ పొద్దున వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళిపోయారా? బోర్ కొట్టేసి ఎవరైనా భయపెట్టారా? డిసిప్లిన్ కమిటీ వాళ్ళు భయపెడతారు. అంటే మీరు అమ్మాయిలతో మాట్లాడి ఏమన్నా ఇబ్బంది అయిందంటే తాలూకా తీసేస్తాం, ఏముండదు. డిజిటల్ ఫోరెన్సిక్ అన్ని కూడా అసలు ఏముండదు. పేరేంటి? హేమ. ఏ బ్రాంచ్? సైబర్ సెక్యూరిటీ. ఏఎంఎల్ఓలు కోర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మిగిలిన బ్రాంచ్ ఉంటారు. దాంట్లో కూడా కోర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎంసెట్ నుంచి వచ్చే వాళ్ళందరూ కోర్ ఆర్ ఏఎంఎల్ తీసుకుంటారు, తక్కువ. హిందీ వాళ్ళు ఎక్కువ రూమ్మేట్స్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఒక తెలుగు అందరూ తెలుగు వాళ్ళు వచ్చారా రూమ్మేట్స్? తమిళ వాళ్ళు వచ్చారు. తమిళ వాళ్ళ తమిళ్ రా కానీ ఇంగ్లీష్లో మీరు అందరూ ఒకే రూమ్ వాళ్ళ? నలుగురు. ఓకే ఓకే. హిందీలో ఎవరు రూమ్మేట్స్? హిందీ వాళ్ళు అయితే లేదు, ఒక తమిళ్. మా రూమ్లో మనుషులు ఉండడం నైట్ వస్తారు ఒకసారి అర్ధరాత్రి నిద్రలో చూడు, దుప్పట్లు కప్పుకొని కనిపిస్తారు ఎవరో. నీకు హిందీ అర్థమైంది కానీ వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా, మాట్లాడుకోవచ్చు.
అవసరం లేదు. వాళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడతారు. 1 monthలో లిఫ్ట్ అరేంజ్ చేస్తాను. అంటే ఉండండి ఇట్లా పడతాయి. ఒకసారి ఏదో అయినట్టు అయిపోయింది. జేఎన్టీవీ చెప్తారు కదా, కళ్ళు మూసుకొని అదే అనుకోండి. బాగుంటుంది, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఓపెన్ అవ్వలేదనుకో సెక్యూరిటీ వాళ్ళు వస్తారు అంటారు. మీది కూడా స్త్రీయే కదా, మర్చిపోతే మరి కావాలంటే వాళ్ళ దగ్గర రూమ్ నెంబర్ చెప్పి 606 ఇది 813 814 ఇప్పుడు కావాలంటే వాళ్ళు కలిసి 8 మందినన్నా పరిచయం చేస్తారు. మీరు అందరూ సూపర్ సీనియర్స్ ఇక్కడేనా విజయవాడ కదా తెలుగు వాళ్ళని ఎవరు రాయి